దేవునికి స్తోత్రములు. ప్రభు నామనకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ప్రాతకాల డివోషన్స్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ప్రతి దినము కూడా దేవుడిచ్చిన గొప్ప బహుమానము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఉత్సాహించి సంతోషించి దేవునిలో ఆనందించుటకు, దేవుని చిత్తాన్ని జరిగించుచు దేవుని మహింపరచుటకు దేవుడు అనుగ్రహించిన ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇదే కాలమున మరి ధ్యాన వాక్యముగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనములో ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును. ఈనాడు చాలామందికి ఏదో ఒక సమస్య, మనోవేదన, బీదరికము, చింతలు, బాధలు, మరి వ్యసనాలు, బలహీనతలు, వారి రుగ్మతలతో వారి జీవితాలు కొనసాగిస్తూ ఉన్నారు. శాంతి లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే యేసయ్యను మాత్రమే మనము ఆయన రాజ్యమును నీతిని వెతకటలేదు. ఏమి తిందమో ఏమి తదిలించుకుందామని మరి అన్యుల వలె మనం చింతిస్తూ ఉన్నాం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు మరి సమస్తమును కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు సంపూర్ణంగా నమ్మదగిన వాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూటిగా విశ్వసించి మరి దేవుని యొక్క వాక్యంలో విశ్వాసం వలన అబ్రహాము బలం పొందాడు. మరి దేవుని రాజ్యాన్ని వెతకాలంటే వాక్యాన్ని చదవాలి, వినటం, ధ్యానించడం చేయగలిగితే వాటిని మనం స్వతంత్రించుకొనగలం. మరి దేవుని యొక్క వాక్యంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటిపడిన వాడే ఆకుబాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయని దాంతో సఫలమగునని కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో దావీదు ఆయన ప్రవర్తిస్తున్నాడు. కనుక ఉదయకాల సమయమున మన ఏ విషయంలోనూ చింతించకుండా ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికినప్పుడు సమస్తమును కూడా ఆయన మనకు దయచేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వారమైనప్పటికీ దేవుడు నమ్మదగిన వాడిగా మన జీవితంలో ఉన్నాడు. కనుక ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుదాం. అప్పుడు మనం కోరినవన్నీ కూడా దేవుడు మనకు కలిగిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనములు. ఈ ఉదయకాలమున నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మీ రాజ్యమును నీతిని మొదట వెతుకుట్లో మాకు సమస్తమును వాటి అనుగ్రహించే గొప్ప దేవుడిగా మరి ఒకసారి మాకు జ్ఞాపం చేసినందుకు, నువ్వు నమ్మదగిన దేవుడిగా నీ వాగ్దానం నెరవేర్చే వాడిగా మా జీవితంలో అన్నందుకు నేను స్తుతిస్తూ, ఆ రీతిగా ప్రభువా మేము నీ రాజ్యమును నీతిని వెతుకుట్లో ఇంకొను ప్రయాసపట్టులో నీ కృపను మాకు మిండుగా దయచేయము. ఇదివంతి మీరు మాతో ఉండండి, నీ సన్నిధి మాతో ఉంచండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి మనములు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసాన్ని సన్నిధి దినవంతి మనకు తోడైండును గాక. ఆమేన్.